హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లలు హైట్ పెరగటానికి విటమిన్ ఏ పుష్కలంగా లభించే కూర గుమ్మడికాయతో హల్వా పంచదార లేకుండా చాలా ఈజీ ప్రాసెస్‌లో అందరూ ఇష్టపడే విధంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. హల్వా అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. సో, లేట్ చేయకుండా ఈ హెల్తీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోనెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. గుమ్మడికాయ హల్వా కోసం ముందుగా ఒక కూర గుమ్మడికాయని తీసుకొని కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఫస్ట్ పై పార్ట్‌ని కట్ చేసి ఆ తర్వాత గుమ్మడికాయని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. హల్వాకి వాడే గుమ్మడికాయ మరీ పచ్చిది కాకుండా, పండుది కాకుండా ముగ్గడానికి రెడీగా ఉన్న కాయని తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఉండే గింజలు అలాగే ఈ పీచు పదార్థాన్ని స్పూన్‌తో లేదంటే నైఫ్‌తో ఈ విధంగా మొత్తం తీసేసుకున్న తర్వాత పీలర్‌తో ఈ విధంగా పైన ఉండే చెక్కును కూడా తీసేసుకొని ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కని తురిమేసుకోండి. ఎంత కావాలో అంత తురుముకొని మిగిలిన పార్ట్‌ని మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. తర్వాత మీరు కూరకు గాని, మళ్ళీ హల్వాకి గాని యూజ్ చేసుకోవచ్చు. ఇలా తురుముతూ ఉండగా ఒక సాఫ్ట్ లేయర్ లాగా వస్తుంది. దాన్ని పక్కన పెట్టేసేయండి. దాన్ని హల్వాకి వాడకూడదు. ఇలాగే మొత్తం గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా తురిమేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత, ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 6 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు, బాదం పప్పులు వేసుకొని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ కాస్త ఎర్రగా వేగిన తర్వాత వీటిని ప్లేట్‌లోకి తీసుకొని, అదే నేతిలో మనం తురిమి పెట్టుకున్న గుమ్మడికాయ తురుము ఒక కప్‌తో మెజర్ చేసుకొని ఎంత వచ్చిందో కౌంట్ చేసుకోండి. ఇక్కడ నాకైతే 3 కప్పుల వరకు గుమ్మడి తురుమొచ్చింది. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గుమ్మడికాయ తురుము వేగడానికి కాస్త నెయ్యి ఎక్కువే పడుతుంది. సో, ఇప్పుడు ఇందులో 2, 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి బాగా కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే బోన్స్‌ని బలంగా చేసి పిల్లల్లో హైట్ బాగా పెరగటానికి హెల్ప్ చేస్తుంది. అలాగే బీపీ తగ్గటానికి, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. గుమ్మడికాయ తురుము ఈ విధంగా పచ్చివాసన పోయి బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 1:30 కప్పుల వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకొని గుమ్మడికాయ తురుము, బెల్లాన్ని బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్‌లోనే ఉంచి మొత్తం ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కలర్ కోసం కుంకుమ పువ్వుని కాస్త క్రష్ చేసి వేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసి కలుపుకోవచ్చు. ఈ విధంగా కుంకుమ పువ్వుని కాస్త బ్లెండ్ చేసి వేశారంటే మంచి కలర్ వస్తుందనమాట. సో, మొత్తం అంతా కూడా బాగా కలిసి మనకి ఈ విధంగా హల్వా కాస్త దగ్గర పడిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి బాగా కలిపి మనం వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నా బావుంటుంది. వేడి వేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో, లేట్ చేయకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ కూర గుమ్మడి హల్వా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా తప్పకుండా ఫార్వర్డ్ చేయండి.